అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయింది. 22వ తారీఖున ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇప్పుడు ఆల్రెడీ రామ్లల్లాని అక్కడికి చేర్చడం, ప్రస్తుతం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమైన ఈ వారం రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కోట్లాది మంది దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉంటే కరెక్ట్గా అయోధ్యలో రామాలయానికి దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళకి ఆ రోజున భారీ ఎత్తున అన్నదానం అవసరం ఉంది. అన్నదానానికి ఇంతకుముందే చెప్పుకున్నాం, 300కి పైగా 300 ప్రదేశాల్లో అన్నదానం ఏర్పాట్లు ఇవన్నీ చేస్తున్నారన్నట్టు కూడా. ఇప్పుడు అక్కడ టోటల్గా వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకి అన్నదానంకి సంబంధించినటువంటి ఖర్చు భరించడానికి ఆంధ్రుడైనటువంటి మన తెలుగు హీరో అయినటువంటి ప్రభాస్ ముందుకొచ్చారు. ప్రభాస్ టోటల్గా అయ్యేటువంటి ఆ రోజున అయ్యేటువంటి భోజనం ఖర్చు అంతా తాను భరిస్తానని ముందుకొచ్చారు. రూపాయి కాదు, 2 కాదు, సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ మొత్తాన్ని తను భరించడానికి ముందుకొచ్చారు. సాధారణంగా ప్రభాస్ గురించి అందరికీ తెలుసు. ఈవెన్ తను ట్రైన్లో వెళ్తున్నా ఎట్లా వెళ్తున్నా సరే భోజనం అందరికీ తనేం తింటాడో అందరికీ అది పెట్టించేటటువంటి అలవాటు. ఈవెన్ షూటింగ్కి వెళ్ళినా కూడా అందరికీ అదే భోజనాలు ఏర్పాటు చేయించే అలవాటు ఉన్నటువంటి వాడు. అన్నదానం చేయడం అంటే బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తి. అయోధ్యలోకి సంబంధించి ఆ రోజు భోజనం ఖర్చులంతా తానే భరిస్తానని ముందుకు రావడం, అది ఎంత అవుతుందంటే సుమారు 50 కోట్లు, అంటే ఆ మొత్తం భరించడానికి సిద్ధపడటం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం, ఇతర కార్యక్రమాలన్నింటిలో మన వాళ్ళ పాత్ర, మన తెలుగువారి పాత్రలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది.